నేడు మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పెదచింతకుంట గ్రామంలో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు, నోడల్ ఆఫీసర్, పంచాయతీ సెక్రటరీ మరియు గ్రామ ప్రజల ముందు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నుకోబడిన గ్రామ సర్పంచ్ గుండె శివకుమార్ మాట్లాడుతూ, నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను గ్రామానికి ఒక సేవకుడిగా పనిచేస్తానని, సభాముఖంగా ప్రజల్లో ఏ సమస్య వచ్చినా వెన్నంటూ ఉంటూ ప్రజా సమస్యలను తీరుస్తానని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నుకోబడిన ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారంలో పాల్గొని ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నోడల్ ఆఫీసర్ కు పూలమాలలు వేసి సాలువలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు. కుమార్ పెదచింతకుంట గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళిక ప్రకారం నా నిధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ధృవీకరిస్తూ పేరు పెదచింతకుంట గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యము మరియు ఏకత్వానికి కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమే పక్షపాతమే లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ సభ్యులుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమే పక్షపాతం లేకుండా నిశ్చితో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ధృవీకరణ చేస్తున్నాను. మరి ఎన్నిక చేసుకొని నా ద్వారా ఏదైనా అవసరం ఉండి పనులు చేయించుకుంటారని, అలాగే ఇంత గతంలో మనము డిస్ట్రిక్ట్ అవార్డు, ఉత్తమ అవార్డు తెచ్చుకున్నాము. దాంట్లో భాగంగా నువ్వు నేను అనకుండా ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేసి భేదాలు లేకుండా అందరం కలిసి మన గ్రామ పంచాయతీని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరి ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.